నార్మల్ డెలివరీ అయ్యేలా గర్భిణీలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, కమిషనర్ రత్నాకర్ రావు సూచించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని 12 అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీలకు వైద్యులతో, ఐసీడీఎస్ సూపర్వైజర్తో, సుజాతతో కలిసి అనేక విషయాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అనూష, వార్డ్ కౌన్సిలర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్పష్టంగా చెప్తారు. ఆ పేషెంట్ కంటే ముందు పక్కన ధైర్యం చేయాలి. అట్ట కాదమ్మా, ఇట్లా అది మాకంటే ఇంకా మేడం చెప్తారు. మేడం ఇంకా స్పష్టంగా చెప్తారు. కాబట్టి అడగండి, నేను చెప్తాను. లేకపోతే అంటే మొదటి 3 నెలలు ఎలా ఉండాలి, ఏం చేసుకోవాలి, ఏం స్కాన్లు తీయించుకోవాలి, తర్వాత 3 నెలలు ఏం చేయాలి, తర్వాత ఎలా చేయాలనేది నేను వివరంగా చెప్తాను. ముందు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. ఏమన్నా क्वेश्चन है तो पूछो। नॉर्मल डिलीवरी के टाइम पे अच्छा पहला ऑपरेशन हो तो क्या होता है, वो నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు టాకలు ఎందుకు పడతాయని ఆమె అడుగుతున్నది. నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఏంటంటే ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారు మన జిల్లాలో నార్మల్ ప్రసవాల కంటే కూడా సిజేరియన్ ఆపరేషన్స్ ఎక్కువ అవుతున్నందువల్ల వాటిని తగ్గించాలి, ప్రజల చైతన్యపరచాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో గర్భిణీలకి నార్మల్ డెలివరీ చేయడం వల్ల వచ్చే ఉపయోగాలు, ఆపరేషన్ వల్ల జరిగే నష్టాలు అనేది వాళ్ళని కొంచెం చైతన్య